హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య. ఈ వీడియోలోని ఏప్రిల్ 2016 ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్లోని మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ బిట్స్ గురించి చూద్దామండి మనం. ఓకే, ఫస్ట్ బిట్. Rahul and Kusum are good in Hindi and Maths. Samir and Rahul are good in Hindi and Biology. Geeta and Kusum are good in Marathi and Maths. Samir, Geeta, Meher ఆర్ గుడ్ ఇన్ హిస్టరీ అండ్ బయాలజీ అని ఇచ్చాడు. మనకి ఏమడిగాడు వాడు? హూ ఈజ్ గుడ్ ఇన్ బోత్ బయాలజీ అండ్ మరాఠీ అన్నాడు. ఓకే, మనం ఇక్కడ ఇచ్చిన 4 నేమ్స్ ఇచ్చాడు. మీరు దీన్ని ఈజీగా మనకి తెలుసుకోవచ్చు. బయాలజీ అండ్ మరాఠీ అన్నాడు కాబట్టి రాహుల్ అండ్ కుసుమ్ హిందీ మ్యాథ్స్ అవి లేదు. సమీర్ అండ్ రాహుల్ హిందీ బయాలజీ. ఓకే, వీళ్ళిద్దరిలోనే మనకి సమీర్ గాని రాహుల్ గాని బయాలజీలో గుడ్ కాబట్టి మరాఠీలో కూడా గుడ్ అని వీళ్ళ నేమ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళే మనకి ఆన్సర్ అవుతారు. వీళ్ళ నేమ్ ఎక్కడా లేదు. నెక్స్ట్, గీతా అండ్ కుసుమ్. గీతా అండ్ కుసుమ్ ఆర్ గుడ్ ఇన్ మరాఠీ అండ్ మ్యాథ్స్. గీతా అనే పర్సన్ మనకి మరాఠీలో అండ్ మ్యాథ్స్ లో గుడ్, బట్ మరాఠీలో గుడ్. అదే గీత అనే పర్సన్ మనకి బయాలజీలో కూడా గుడ్ ఉంటే, గీత అనే పర్సన్ బయాలజీలో కూడా గుడ్ కాబట్టి మనకి ఆన్సర్ ఈజ్ గీత అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ పాయింట్, హూ ఈజ్ గుడ్ ఇన్ ఓన్లీ హిందీ మరాఠీ మ్యాథ్స్ అని అన్నాడండి. మనకి ఇక్కడ ఇచ్చిన 4 నేమ్స్ లో ఎవరు 3 సబ్జెక్ట్స్ లో కూడా గుడ్ అంటే రాహుల్ అండ్ కుసుమ్. రాహుల్ అండ్ కుసుమ్ గుడ్ ఇన్ హిందీ అండ్ మ్యాథ్స్. హిందీ అండ్ మ్యాథ్స్ లో గుడ్ అండ్ ఇద్దరుని. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే మరాఠీలో కూడా గుడ్ ఉంటే అదే ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గీతా అండ్ కుసుమ్. కుసుమ్ అనే పర్సన్ మరాఠీలో కూడా గుడ్ అండి. హిందీ, మ్యాథ్స్, మరాఠీ. మీరు ఇంకొక ఆప్షన్, ఇంకొక నేమ్ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆన్సర్ అనేది కుసుమ్ గా వచ్చింది. నెక్స్ట్ వన్, who is good in maths, biology and hindi. Maths, biology and hindi. Rahul and Kusum are good in Hindi and Maths. Hindi and Maths లో మనకి రాహుల్, కుసుమ్ కూడా మనకి గుడ్ అండి. మీకు వీళ్ళ నేమ్స్ లో ఎవరైనా బయాలజీ గుడ్ ఉంటే, వీళ్ళ నేమ్స్ లో ఎవరైనా బయాలజీ గుడ్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. మనకి సమీర్ అండ్ రాహుల్ ఆర్ గుడ్ ఇన్ బయాలజీ. రాహుల్ అనే పర్సన్ మనకి బయాలజీలో కూడా గుడ్ అండి. సో ఆన్సర్ రాహుల్ అండి. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద గివెన్ నెంబర్స్. మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చి అది ఒక ఆర్డర్ లో ఇచ్చాడు. ఆ నెంబర్స్ అనేది మనకి ఒక ఇంక్రిమెంట్ ఆర్డర్ లో ఇచ్చాడు. ఆ ఆర్డర్ కరెక్ట్ గా ఉన్నది ఏది అని అడుగుతున్నాడండి. మనకి ఇలా వచ్చినప్పుడు 13/33 దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. అది ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవాలి. మనకి 33తో దీన్ని డివైడ్ చేయలేం కాబట్టి పాయింట్స్ లోనే వస్తుంది ప్రతిదీ కూడా. ఎందుకంటే మనకి డినామినేటర్ లో హైయెస్ట్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఆన్సర్ అనేది పాయింట్స్ లో వస్తుంది. సో పాయింట్ వస్తే 130 అవుతుంది. 130/33 అంటే మనకి సంథింగ్ 0.3 అలా వస్తుంది. అలాగే 20/47 అంటే 200/47 గా రాసుకోవచ్చు పాయింట్స్ కాబట్టి మనకి 0.4 అలా వస్తుంది. అలాగే మీరు చెక్ చేసుకుంటా ఉంటే మనకి ఏ ఆన్సర్ అనేది కరెక్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఈ 0.3 వచ్చింది అనుకోండి, 320 47 0.6 అలా వస్తుంది. అలాగే 20/47 అనేది మనకి 0.4 వస్తుంది. 0.6 కన్నా 0.4 అనేది తక్కువ కాబట్టి అది ఆన్సర్ అవదండి. సేమ్ 0.3 0.4 వస్తుందండి. తర్వాత మనకి ఇది 0.9 వస్తుంది. తర్వాత ఇది 0.6 వస్తుంది. మరి 0.9 కన్నా 0.6 అనేది తక్కువ కాబట్టి అది కూడా ఆన్సర్ అవ్వదండి. ఇది 0.3 వస్తుంది, 0.4 వస్తుంది, అలాగే 0.6 వస్తుంది, 0.9 అనేది వస్తుంది. మీకు ఇలా 0.393 0.425 ఫాస్ట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలండి మనం ఆన్సర్ కోసం. ఓకే, మనకి ఆన్సర్ ఈజ్ సి అండి. నెక్స్ట్ బిట్, ఫైండ్ ద LCM ఆఫ్ 25/7, 15/28, 20/21. మనకి LCM ఫైండ్ చేయమన్నాడు. ఇటువంటి ఇచ్చినప్పుడు LCM ఫైండ్ చేయమంటే చాలా ఈజీ వేలో చేయొచ్చు. మనం న్యూమరేటర్స్ కి LCM ఫైండ్ చేసి అలాగే డినామినేటర్స్ కి HCF ఫైండ్ చేస్తే మనకి అదే ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ చూడండి, న్యూమరేటర్స్ మనకి ఏమున్నాయి? 25, 15, 20. 20ని 25ని 5 into 5, 15ని 3 into 5, 20ని 2 into 5 లేదా 4 into 5. ఓకే, ఇక్కడ LCM 5 into 3, 2 into 2 into 3 into
5 into 5 ఇది మనకి 300 వస్తుంది. అదే హెచ్సిఎఫ్ ఫైండ్ చేసినప్పుడు డినామినేటర్స్ ఏమున్నాయి 7 28 21 1 into 7 28 2 into 2 into 7 21 3 into 7 ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్ ఏముంది 7 అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. అలాగే మనం ఎల్సిఎం ఫైండ్ చేసినప్పుడు 300 వచ్చింది 300/7 అది ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందండి. ఆన్సర్ ఏ. నెక్స్ట్ వన్ X is 5 feet tall and he noticed that he casts a shadow that's 3 feet long. ఒక పర్సన్ 5 feet ఉంటే అతని షాడో అనేది 3 feet లాంగ్ వరకు కనిపిస్తుంది. ఒక పర్సన్ 5 feet ఉంటే అతని షాడో నీడ అనేది 3 feet లాంగ్ అనేది కనిపిస్తుంది. వాడు ఇక్కడ మనకి ఏమడిగాడు he then measures that the shadow cast by his school building is 30 feet long. How tall is the building అన్నాడు. వాళ్ళ స్కూల్ బిల్డింగ్ 30 feet లాంగ్ వరకు వాళ్ళ స్కూల్ బిల్డింగ్ షాడో అనేది కనిపిస్తుందంట. వాళ్ళ స్కూల్ బిల్డింగ్ యొక్క షాడో 30 feet వరకు కనిపిస్తుంది లాంగ్ అనేది. అటువంటిప్పుడు స్కూల్ బిల్డింగ్ హైట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చిన్న 5 feet ఉంటే 3 feet వరకు మనకి షాడో కనిపించినప్పుడు స్కూల్ బిల్డింగ్ షాడో 30 feet కనిపిస్తుంది అంటే స్కూల్ బిల్డింగ్ హైట్ ఎంత అవుతుందండి 50 feet అవుతుందండి. సో ఆన్సర్ ఏ 50 feet. నెక్స్ట్ వన్ 3 chairs and 2 tables cost 700. 5 chairs and 3 tables cost 1100. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1 chair and 2 tables అన్నాడు. ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకుంటాము అంటే 3 chairs and 2 tables ఈక్వల్ టు 700. 5 chairs plus 3 tables ఈక్వల్ టు 1100. ఈ రెండు ఫార్ములాస్ ని యూజ్ చేసి ఏదో ఒక చైర్ వాల్యూ ఎంత లేదా టేబుల్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. మనం ఇక్కడ మనం సెకండ్ ఫార్ములాని 2తో మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి 10 chairs plus 6 tables ఈక్వల్ టు 2200. అలాగే ఫస్ట్ ఫార్ములాని 3తో మల్టిప్లికేషన్ అంటే ఒకదాని నుంచి ఒకటి మనం మైనస్ చేస్తే మనకు ఆన్సర్ రావాలి కాబట్టి 3 అంటే 9 chairs minus 6 tables ఈక్వల్ టు 2100. ఈ రెండిట్ల నుంచి మనం సబ్ట్రాక్షన్ చేస్తే చైర్ ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. మనకు ఒక చైర్ ఈజ్ ఈక్వల్ టు 100 అయితే 3 into 100 300. ఈ 300 ఇటువైపు వెళ్తే మనకి 700 మైనస్ 300 అంటే 400. టేబుల్ వచ్చి మనకి 200 అనేది పడుతుంది. అంటే మనకి ఇక్కడ ఎంత అండి ఒక చైర్ అనేది 100 టేబుల్ అనేది 200 గా మనం తీసుకుంటున్నాము. మనకి వాడేమడిగాడు 1 chair and 2 tables అన్నాడు. 1 chair అనేది 100 2 tables అనేది 2 into 200 400 అంటే 500 గా మనకి ఆన్సర్ అనేది ఉంటుంది సి. నెక్స్ట్ వన్ ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 210. If their HCF is 35 and one of the number is 105, find the other number. ఒక 2 numbers యొక్క LCM ఇచ్చాడు అలాగే HCF ఇచ్చాడు. అలాగే ఒక నెంబర్ ఇచ్చాడు ఇంకొక నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి LCM into HCF ఈక్వల్ టు N1 into N2 అంటే LCM into LCF ఈక్వల్ టు N1 into N2. మీరు ఇదిగోండి LCM ఎంత ఇచ్చాడు మనకి 210 ఇచ్చాడు. అలాగే HCF ఎంత ఇచ్చాడు 35 ఇచ్చాడు ఈక్వల్ టు ఒక నెంబర్ 105 into X. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఆ X వాల్యూ అనేది వస్తుంది. X ఈక్వల్ టు 70 గా వస్తుంది. నెక్స్ట్ వన్ వర్కింగ్ అలోన్ A can do a job in 15 days. B can do the same job in 18 days. మనకి ఇక్కడ ఒక A అనే పర్సన్ ఒక జాబ్ ని 15 days లో కంప్లీట్ చేస్తే సేమ్ జాబ్ ని B అనే పర్సన్ 18 days లో కంప్లీట్ చేస్తాడు అంట. వీళ్ళు ఇద్దరు కలిపి సేమ్ జాబ్ చేస్తే ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది అని వాడు అడుగుతున్నాడు. దీనికి మనం ఇక్కడ ఏ అనే పర్సన్ 18 days లో 15 days లో చేస్తే బి అనే పర్సన్ 18 days. ఓకే నేను రివర్స్ లో తీసుకున్నాను. ఓకే ఇక్కడ ఏ అనే పర్సన్ 18 days లో చేస్తే ఈ రెండిట్లకి కూడా ఎల్సిఎం కడితే నేను 18 ని 3 into 3 into 2 కింద తీసుకున్నాను. 15 ని 5 into 3 ఎల్సిఎం 90 units వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ అనేది 90 units అయితే ఏ అనే పర్సన్ per day 18 units వర్క్ చేస్తాడు కాబట్టి 18 days లో చేయగలడు కాబట్టి 90/18 అంటే per day ఏ అనే పర్సన్ 5 units వర్క్ చేయగలడు. సేమ్ వే బి అనే పర్సన్ 90/15 6 units వర్క్ చేయగలడు. ఏ అనే పర్సన్ 5 units బి అనే పర్సన్ 6 units వర్క్ అనేది చేయగలడు. వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని డేస్ లో 90 units వర్క్ కంప్లీట్ చేయగలరు అంటే
ఫర్ ఎగ్జాంపుల్ 10 days లో అనుకుందాము. 10 అనుకుంటే ఏ అనే పర్సన్ 5 యూనిట్స్ చేస్తున్నాడు కాబట్టి 50 యూనిట్స్ కంప్లీట్ చేసేస్తున్నాడు. బి అనే పర్సన్ 60 యూనిట్స్ చేస్తున్నాడు. 60 యూనిట్స్ అంటే 110 అయిపోతుంది. సో 9 days చేస్తారు అనుకుంటే ఏ అనే పర్సన్ 45 చేస్తాడు, బి అనే పర్సన్ 54 చేస్తాడు. అక్కడ కూడా మనకి వర్క్ అనేది 90 యూనిట్సే ఉంది కదా, కానీ 45 ప్లస్ 54 99 అవుతుంది. 8 days లో కంప్లీట్ చేస్తారనుకుంటే ఏ అనే పర్సన్ 40 చేస్తే బి అనే పర్సన్ 8 into 48 88 అయింది. అంటే 9 days లో వీళ్ళిద్దరూ కలిపితే వర్క్ అనేది కంప్లీట్ చేయగలరు. అంటే 9 days లో అంటే ఏ అనే పర్సన్ ఎంత వర్క్ కంప్లీట్ చేయగలడు, 45 యూనిట్స్. బి అనే పర్సన్ ఎంత వర్క్ కంప్లీట్ చేయగలడు, 54. 45 ప్లస్ 54 99 యూనిట్స్. అంటే ఈ వర్క్ జరిగాక కొంచెం టైం కూడా ఉంటుంది వాళ్ళకి. సో 9 days లో వీళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేయగలరు. ఇక్కడ ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ గా ఇవ్వలేదండి. సో ఎవరు కూడా ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోలేదు. నెక్స్ట్ వన్, ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివైడెడ్ బై, ఇంటూ మీన్స్ ప్లస్ అండ్ డివైడెడ్ బై మీన్స్ మైనస్. అంటే ఒక సింబల్ కి ఇంకొక మీనింగ్ ఇచ్చాడు మనకి. ఆ వేలో చూస్తే మనకి ఇక్కడ వాడిచ్చిన దాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. 45 మైనస్ 9 ప్లస్ 4 ఇంటూ 5 అని ఇచ్చాడు. అంటే మనం ఈ మైనస్ ప్లేస్ లో 45 మైనస్ ప్లేస్ లో డివైడెడ్ బై 9, ఈ ప్లస్ ప్లేస్ లో ఇంటూ 9 ఇంటూ 4, అలాగే 4 ఇంటూ ప్లేస్ లో ప్లస్ 4 ప్లస్ 5. ఆ విధంగా మనం రాసుకోవాలి. ఆ విధంగా రాసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మనకి. ఈ సెకండ్ లైన్ లో వస్తుంది. మనం ఎనీ క్యాలిక్యులేషన్స్ ఏదైనా చేయాలి అంటే బాడ్మాస్ అనే ఒక రూల్ ఉంటుంది. బాడ్మాస్ అంటేనండి, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే ఈ లైన్ లోనే మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఎప్పుడు కూడా బ్రాకెట్ లో ఏముందో దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, తర్వాత ఆఫ్స్ చూడాలి, తర్వాత డివిజన్ చూడాలి, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. బిఓ డి ఉంది మనకి ఇక్కడ డివిజన్ కాబట్టి 45/9 అంటే 5 ఇంటూ 4 ప్లస్ 5 అయింది. తర్వాత డివిజన్ తర్వాత ఏముందండి, మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఏముంది, 5 ఇంటూ 4 20, తర్వాత ఎడిషన్ 20 ప్లస్ 5 25. లాస్ట్ లో సబ్ట్రాక్షన్ ఏమైనా ఉంటే చేసుకుంటాం. ఈ వేలో చేస్తే మనకి క్యాలిక్యులేషన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆన్సర్ ఈజ్ 25. ఆన్సర్ బి అండి, 25 అండి. నెక్స్ట్ వన్, if their numbers are in ratio 1:3:5, 1:3:5 లోని మనకి నెంబర్స్ ఆర్ రేషియో 10,000 1800, ఈ నెంబర్స్ ని రేషియోలో 1:3:5 లో తీసుకుంటే వీటి సమ్ ఎంత అవుతుంది అంటే 10,800 అవుతుంది. ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద 3 నెంబర్స్ అన్నాడు. ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద 3 నెంబర్స్. ఈ 3 నెంబర్స్ లోని లార్జెస్ట్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు వాడు. 3 నెంబర్స్ లో లార్జెస్ట్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ సమ్ ఈజ్ 10,1800, 1:3:5 కాబట్టి 1 + 3 + 5 అంటే ఎంత అండి, 9. 9 పార్ట్స్ కింద చేసుకోవాలి దీన్ని. ఇదిగోండి 1x 3x 5x ఈక్వల్ టు, నేను 10,1800 సమ్ అన్నాడు కాబట్టి x ఈక్వల్ టు 10,800/9 1200 అండి. లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన పర్సెంటేజ్ లో లార్జెస్ట్ ఏమవుతుందండి, మనకి 1:3:5 కాబట్టి 5 అనేది లార్జెస్ట్ అవుతుంది. సో 5 ఇంటూ 1200 తీసుకుంటే మనకి 6000 అనేది ఆన్సర్ అవుతుంది. వాడు ఓన్లీ నెంబర్ అని అడిగితే 1200 అనేది ఆన్సర్ అండి. వాడు లార్జెస్ట్ నెంబర్ అనేది అడిగితే మాత్రం 6000 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 అన్నాడు, పిఏటి ఈక్వల్ టు 37 అన్నాడు, దెన్ పిఏఆర్టి ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ వాడు ఎలా తీసుకున్నాడు అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో తీసుకున్నాడు. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6 అలా. ఆ విధంగా చూసుకుంటే ఏ ఈక్వల్ టు 1. పిఏటి అంటే పి అంటే 16 అండి, 16, ఏ అంటే 1 అండి, టీ అంటే 20 అండి. 16 + 1 + 20 = 37 అయిందండి. ఆ విధంగా చూసుకుంటే పార్ట్ పిఏఆర్టి, పి అంటే 16 అండి, 16 + ఏ అంటే 1 అండి 17 అండి, 17 + ఆర్ అంటే 18 అండి, 17 + 18 ఎంత అండి 35 అండి, 35 + టీ అంటే 20 అండి, 35 + 20 = 55 ఆన్సర్ అవుతుందండి.
నెక్స్ట్ వన్, ఏ పాజిటివ్ నెంబర్ ఎక్సీడ్ ఇట్స్ పాజిటివ్ స్క్వేర్ రూట్ బై 30 అన్నాడు. ఫైండ్ ద నెంబర్ అన్నాడు. ఒక పాజిటివ్ నెంబర్ని సేమ్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ లోంచి అదే సబ్ట్రాక్షన్ చేస్తే స్క్వేర్ రూట్ 30 అన్నాడు. అది మనం ఎలా చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ ఒక పాజిటివ్ నెంబర్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 30 అని ఇచ్చాడు. వాడు ఇచ్చింది అదేనండి, ఏ పాజిటివ్ నెంబర్ ఎక్సీడ్ ఇట్స్ పాజిటివ్ స్క్వేర్ రూట్ బై 30 అన్నాడు. అంటే ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 30. ఓకేనండి. ఓకే, మనం ఇక్కడ ఈ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ నుంచి ఒక రూట్ ఎక్స్ అనేది కామన్ తీస్తే రూట్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 30 వస్తుంది. రూట్ ఎక్స్ ఈక్వల్ టు 6 అంటే ఇక్కడ మనం రూట్ ఎక్స్ మైనస్ 1 రూట్ ఎక్స్ అని ఉంది కదండి. ఇన్ కేస్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 6 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ రూట్ ఎక్స్ అంటే 6 మైనస్ 1 ఈక్వల్ టు 5 అవుతుంది. 5 into 6 30 అండి, సరిపోయింది. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 36, హెన్స్ ద నెంబర్ ఈజ్ 36 అనేది అవుతుందండి. నెక్స్ట్ వన్, ఏ కార్ ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 50 km/h ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ and at the speed of 60 km/h for the second half of the journey. ఒక కార్ లో జర్నీ చేస్తుంటే ఫస్ట్ హాఫ్ పార్ట్ ని వీళ్ళు 50 km/h లో వెళ్ళారు. సెకండ్ హాఫ్ జర్నీని 60 km/h లో వెళ్ళారు. టోటల్ జర్నీ యొక్క యావరేజ్ ఎంత ఫైండ్ చేయమంటున్నాడు అండి. ఈ టోటల్ యావరేజ్ చేయడం కోసం మనకి ఒక ఫార్ములా ఉంటుంది, 2 into S1 into S2 by S1 plus S2 అండి ఫార్ములా అనేది. అంటే మనకు స్పీడ్ 2 స్పీడ్స్ వచ్చినాయి కదండి, ఇక్కడ 2 into S1 S2 by S1 plus S2, 2 into 50 into 60 by 50 plus 60, 2 into 3000 అండి, 110 అండి. ఇది 600 by 11 అవుతుంది. 54.54 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుందండి. టోటల్ యావరేజ్ స్పీడ్ అనేది అది అవుతుందండి మనకి. నెక్స్ట్ వన్, Rita introduced Seema as her mother's father's only son daughter అన్నాడు. అంటే మనకి రేటా అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది సీమాని. హెర్ మదర్, వాళ్ళ మదర్ యొక్క ఫాదర్ అంటే రేటాకి ఏమవుతారండి, ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు. గ్రాండ్ ఫాదర్ సన్ అంటే రేటా అంకుల్ అండి. ఆ అంకుల్ డాటర్ రేటాకి ఏమవుతారు, కజిన్ అవుతుంది. ఆన్సర్ ఏ కజిన్. నెక్స్ట్ వన్, ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ లగేజ్ బాక్స్. ఒక లగేజ్ బాక్స్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు, 80 సెంటీమీటర్స్, 60 సెంటీమీటర్స్, 40 సెంటీమీటర్స్. హౌ మెనీ స్క్వేర్ సెంటీమీటర్స్ ఆఫ్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ టు ద కవర్ ద బాక్స్. ఆ బాక్స్ ని కవర్ చేయడానికి ఎంత క్లాత్ అవసరం అవుతుంది అంటే ఆ బాక్స్ యొక్క టోటల్ ఏరియా అడుగుతున్నాడండి వాడు మనకి. దానికోసం ఒక ఫార్ములా ఉంటుందండి. ఈ లగేజ్ బాక్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లగేజ్ బాక్స్ ఈజ్ మనకి 2 into AB plus BC plus CA. AB అంటే 80 into 60 plus 60 into 40 plus 40 into 80. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 20,800 అనేది ఆన్సర్ వస్తుందండి. ఆన్సర్ బి అండి. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 digit నెంబర్ ఈజ్ 10. ఒక 2 digit నెంబర్ ని సమ్ చేస్తే 10 వస్తుందంటండి. వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్, ఆ డిజిట్స్ ని రివర్స్ చేస్తే ఆ నెంబర్ డిక్రీజ్ బై 54 అవుతుందండి. డిక్రీజ్ బై 54 అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన 4 నెంబర్స్ ని కూడా సమ్ చేస్తే మనకి 10 వస్తుంది. సో ఏ నెంబర్ నైనా రివర్స్ చేస్తే అది డిక్రీజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 73ని మనం రివర్స్ చేస్తే 37, కానీ ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ 54 లేదండి. 28ని రివర్స్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, సో రాంగ్. 82ని రివర్స్ చేస్తే 28 అండి. 82 - 28 అంటే 54, ఎగ్జాక్ట్ గా సరిపోయిందని. కానీ వాడు ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటున్నాడు, ఫైండ్ ద చేంజ్డ్ నెంబర్ అంటున్నాడు. మనం చేంజ్ చేసిన నెంబర్ చెప్పమంటున్నాడు. అంటే యాక్చువల్ అయితే 82 అండి నెంబర్ అది, కానీ చేంజ్ చేసిన చెప్పమంటున్నాడు కాబట్టి అది రివర్స్ చేస్తే ఉంటే నెంబర్ 28 అండి. సో ఆన్సర్ 28, ఆన్సర్ బి 28 అవుతుందండి. నెక్స్ట్ వన్, ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ రేషియో 3:2. A and B are ratio 3:2. Their expenditure are 14,000 and 10,000 expenses ఉందండి వాళ్ళకి. A saves 4,000, B saving will be. ఏం లేదండి, ఏబి వాళ్ళు 3:2 రేషియోలో వాళ్ళు ఇన్కమ్ ఉందండి.
వీళ్ళు ఖర్చు చేయగా వీళ్ళిద్దరూ ఏ అనే పర్సన్ 14,000 ఖర్చు చేశాడు, బి అనే పర్సన్ 10,000 ఖర్చు చేశాడు. ఏ అనే పర్సన్ 14,000 ఖర్చు చేసాక ఎంత సేవ్ చేశాడు? 4,000 సేవ్ చేశాడు. బి అనే పర్సన్ ఎంత సేవ్ చేశాడు అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఏ అనే పర్సన్ ఎంత ఇన్కమ్ వచ్చిందనే చూడాలి. ఇతను ఎంత ఖర్చు పెట్టాడు? 14,000 ప్లస్ సేవ్ ఎంత చేశాడు? 4,000. 14,000 ప్లస్ 4,000 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 18,000 అవుతుంది. అంటే ఏ అనే పర్సన్ 18,000 ఇన్కమ్ అయితే బి అనే పర్సన్ ఇన్కమ్ ఎంత అవుతుంది? ఏ అనే పర్సన్ 3:2, బి అనే పర్సన్ 2 రేషియో కాబట్టి 18,000 అంటే 3 into 6. తను బి అనే పర్సన్ 2 into 6 అంటే 12,000 ఇన్కమ్ అండి. 12,000 లో తను బి అనే పర్సన్ ఎంత ఎక్స్పెండిచర్ చేశాడు? 10,000 ఎక్స్పెండిచర్ చేశాడు కాబట్టి ఎంత సేవ్ చేయగలడు? 2,000 సేవ్ చేయగలడు. ఆన్సర్ బి 2,000 అండి. నెక్స్ట్ వన్ సింప్లిఫై. మనకి ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చి సింప్లిఫై చేయమన్నాడండి. మీరు ఎనీ క్యాలిక్యులేషన్ సింప్లిఫై బాడ్మాస్ రూల్ యూజ్ చేసుకుని సింప్లిఫై చేయాలి. కానీ వాడు ఇచ్చిన ఆన్సర్స్ అనేది కరెక్ట్ కాదండి. ఇక్కడ ఇచ్చినట్లోని మనకి ఆన్సర్ అనేది ఎంత వస్తుంది అంటే 37/28 అనేది ఆన్సర్ అనేది వస్తుందండి వీటికి. ఇన్ కేసు మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసి చూడండి. నెక్స్ట్ వన్ P is twice as efficient as Q. P అనే పర్సన్ Q మీద ట్వైస్ అంటే డబల్ వర్క్ చేయగలడు. Q takes 12 days to complete a job. ఒక జాబ్ ని Q అనే పర్సన్ 12 days లో కంప్లీట్ చేయగలడు. అదే జాబ్ ని Pకి ఇస్తే డబల్ వర్క్ చేయగలడు. డబల్ వర్క్ అంటే ఏంటి? 6 days లో కంప్లీట్ చేసేస్తాడు. వీళ్ళిద్దరూ కలిస్తే ఆ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నారండి. ఇక్కడ టోటల్ వర్క్ ఎన్ని డేస్ అండి? 12 days వరకు Q అనే పర్సన్ చేయగలడు. ఓకేనండి. 12 days వర్క్ ఉంది అనుకోండి. Q ఎంత వర్క్ చేస్తే P అనే పర్సన్ డబల్ వర్క్ చేయగలడు కాబట్టి అంటే 3 members వర్క్ చేసినట్టు మనం చూసుకోవాలి అక్కడ. ఎందుకంటే P డబల్ Q సింగిల్ కాబట్టి 3 members. 12/3 అంటే 4 days లో వర్క్ అనేది మనకి కంప్లీట్ చేయగలరు. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చాడు. మనకి మీడియన్ ఫైండ్ చేయడానికి మనం వీటిలన్నీ కూడా ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుని మిడిల్గా ఉన్న నెంబర్ని మనం మీడియన్గా తీసుకుంటామండి. మీకు ఇది చెప్పే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చాలా నెంబర్స్ని తీసుకున్నాను. మీన్ ఫైండ్ చేయాలంటే యావరేజ్ అనేది ఫైండ్ చేయాల్సి వస్తుంది. అంటే టోటల్ నెంబర్స్ బై టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని తీసుకుంటే మనం మీన్ అనేది ఫైండ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీడియన్ ఫైండ్ చేయాలి అనుకుంటే ఆ నెంబర్స్ లోని మిడిల్ గా ఉన్న నెంబర్ ఏది ఉంటుందో దాన్ని మీడియన్ అనేది ఫైండ్ చేస్తామండి. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా సరే మోడ్ అనేది ఫైండ్ చేయమని ఇస్తే, ఇక్కడ చూడండి, మోడ్ అనేది ఫైండ్ చేయమని ఇస్తే రిపీటెడ్ గా ఎక్కువ ఏది ఉందో ఆ నెంబర్ ని మనం మోడ్ గా తీసుకుంటామండి. ఇది మీడియన్ కి, మీన్ కి, మోడ్ కి డిఫరెన్స్ అండి. నెక్స్ట్ వన్, ఎస్ సోల్డ్ ఏ టాయ్ టు బి. ఏ అనే పర్సన్ ఒక టాయ్ ని బి అనే పర్సన్ కి సేల్ చేశాడు. సేల్ చేసినప్పుడు ఏ అనే పర్సన్ కి 15% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సేమ్ బి అనే పర్సన్ కొన్ని రోజులు పోయిన తర్వాత అదే టాయ్ ని మళ్ళీ ఏ అనే పర్సన్ కి సేల్ చేశాడు. సేల్ చేస్తే బి అనే పర్సన్ కి ఈసారి 20% ప్రాఫిట్ తో సేల్ చేశాడు. ఆ 20% ప్రాఫిట్ తో సేల్ చేసినప్పుడు బి అనే పర్సన్ ఎంత ప్రాఫిట్ వచ్చింది? 552 రూపీస్ వచ్చింది. 552 రూపీస్ వచ్చింది. హౌ మచ్ డిడ్ ఏ పే ఫర్ ద టాయ్ ఒరిజినల్లీ? ఆ టాయ్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు అండి. ఆ టాయ్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూస్తే 15% కాబట్టి మనం x ప్లస్ 15% అండి. x ఈక్వల్ టు x ప్లస్ 0.515x అండి. 1.15x అవుతుందండి. అదే బి అనే పర్సన్ ఈసారి 20% కి సేల్ చేశాడు కాబట్టి ఇక్కడ 1.15x ఇంటూ 20% ఇంటూ 1.15x. మనం ఇది 20% ని 0.2 కింద రాసుకుంటామండి, పర్సంటేజ్ కాబట్టి. మనకి చివరికి క్యాలిక్యులేషన్ చేస్తే 1.3x అనేది వస్తుందండి. ఈ రెండు ఫార్ములాలోంచి 2 - 1 మనం చేస్తే 0.23x అనేది వస్తుందండి. ఆ 0.23x ఈక్వల్ టు దేనికి సమానం అండి? వాడు ఎంత ప్రాఫిట్ గెయిన్ చేశాడో 552కి సమానం అవుతుందండి. ఇక డివైడింగ్ బోత్ సైడ్ 2.2 మనకు ఆన్సర్ అనేది 2400 అనేది ఆన్సర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వన్,
ఏ వైర్ when bent in the form of a square encloses an area. ఒక వైర్ ని స్క్వేర్ గా చూపిస్తే దాని ఏరియా 484 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంటుంది. అదే వైర్ ని సర్కిల్ కింద చేస్తే దాని ఏరియా ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఒక వైర్ ని ఫస్ట్ స్క్వేర్ చేసినప్పుడు దాని ఏరియా ఇచ్చాడు. ఆ ఏరియా నుంచి అసలు ఆ వైర్ ఎంత లెంత్ ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ చేసుకోవాలి. మనకి 484 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంది కాబట్టి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 484. అప్పుడు ఎస్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అంటే 4 ఇంటూ ఎస్ అండి. 4 ఇంటూ 22 ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. అప్పుడు లెంత్ ఆఫ్ ద వైర్ ఎంత అవుతుందండి? 88 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ లెంత్ ఆఫ్ ద వైర్ 88 సెంటీమీటర్స్ ఉంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అనేది మనం ఫైండ్ చేయాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కి 2 ఇంటూ పై ఇంటూ ఆర్ ఈక్వల్ టు 88 అండి. పై అంటే వాల్యూ ఎంత అండి? 2 ఇంటూ 22/7 అండి పై వాల్యూ, ఇంటూ ఆర్ ఈక్వల్ టు 88 అండి. మీరు అది క్యాలిక్యులేషన్ చేస్తే ఆర్ రేడియస్ ఈక్వల్ టు 14 వస్తుందండి. ఏరియా ఆఫ్ సర్కిల్ పిఐ ఇంటూ ఆర్ స్క్వేర్, 22/7 ఇంటూ ఆర్ అంటే 14 కాబట్టి 14 స్క్వేర్. అది మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 616 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, వాట్ విల్ 40,000 అమౌంట్ ని 2 years ఇంట్రెస్ట్ కి ఇస్తే 20% per annum ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ ఇయర్లీ అనేది ఫైండ్ చేయమంటున్నాడని మనల్ని. ఇక్కడ మనకి దానికి ఫార్ములా ఉంటుందండి. ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1+r/100 పవర్ n. ఏ అంటే ఇక్కడ అమౌంట్ అండి, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, ఎన్ అంటే టైమ్ ఇన్ ఇయర్స్. ఏ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అండి మనకి 40,000 అండి. తర్వాత 1+ ఆర్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 20% కాబట్టి 20/100 అండి. ఎన్ని ఇయర్స్ అండి? 2 years కి. సో అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే 57,600 అనేది అవుతుందండి. ఓకేనండి. మిగిలిన బిట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.